భారతదేశం ఇది చరిత్ర, సంప్రదాయం, ఆధ్యాత్మికత అనేవి వేల ఏళ్లుగా కలిసి నడిచిన ఓ మహాపయనం. ఇంద్ర సన్నిధి నుండి దక్షిణ భారతదేశంలోని అద్భుత దేవాలయాల వరకు ప్రాచీన భారతీయ నాగరికత ప్రపంచంలోని అత్యంత పురాతనమైన, నిరంతరమైన మరియు ప్రభావశీలమైన సంస్కృతులలో ఒకటి. ఈ నాగరికత ఎందుకు విశిష్టమైంది? మనం ఈ ప్రాచీన నాగరికత యొక్క సమర్థమైన వర్ణాల పయనంలోకి పయనిద్దాం. ప్రాచీన భారతదేశం తమ సంప్రదాయాలు, జ్ఞాన వ్యవస్థలు, ఆధ్యాత్మికత మరియు ప్రపంచానికి అందించిన అనేక సృజనాత్మకతలతో మాకు ఏ విధంగా ముద్రవేసిందో తెలుసుకుందాం. ఈ కథ సుమారు 5000 ఏళ్ల క్రితం ఇండస్ లోయ నాగరికత అభివృద్ధితో మొదలవుతుంది. ఇది ప్రపంచంలోని మొదటి నగర నాగరికతలలో ఒకటి. హరప్పా మరియు మొహెంజోడారో వంటి ప్రముఖ నగరాలు నగర నిర్మాణంలో అద్భుత కట్టడాలు, గుణవంతమైన నీటి పైపులు మరియు జలస్నానాల వంటి సామాజిక సేవలతో ప్రసిద్ధి చెందాయి. ఈ నాగరికత నేటి పాకిస్తాన్ మరియు వాయువ్య భారతదేశంలో సింధు నదీ తీరాన అభివృద్ధి చెందింది. వారి కట్టడాలు, ముద్రలు మరియు కళాకృతులు ఒక అమూల్యమైన నాగరికత గురించి మాకు చెప్పుకుంటున్నాయి. ఇండస్ లోయ నాగరికత క్రమంగా పడిపోవడంతో భారతదేశం వేద కాలంలోకి ప్రవేశించింది. ఇది క్రీస్తు పూర్వం 1500 నుండి 500 సంవత్సరాల మధ్య సాగింది. ఈ కాలానికి వేదాలు పేరు పెట్టాయి. వేదాలు సంస్కృతంలో రచించబడ్డాయి మరియు వీటిలో విశ్వం, తత్వశాస్త్రం, వ్యవసాయం, వైద్యం వంటి అనేక అంశాలు కలవు. వీటిలో ఆధ్యాత్మికత ప్రధానమై ఉన్నప్పటికీ సమాజం వ్యవస్థలను కూడా ప్రతిబింబిస్తుంది. వర్ణ వ్యవస్థ, బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు మరియు శూద్రులుగా సమాజాన్ని 4 వర్గాలుగా విభజించారు. స్త్రీల పాత్ర, వేద కాలంలో స్త్రీలు గార్గి, మైత్రేయి వంటి ప్రముఖ తాత్వికులు మరియు ఉపాధ్యాయులుగా ప్రాచుర్యం పొందారు. భారతదేశం క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో బలమైన రాజ్యాలు మరియు సామ్రాజ్యాల ఎదుగుదలను చూసింది. మౌర్య సామ్రాజ్యం 322 నుంచి 185 వరకు బీసీ, చాణక్య మరియు అశోక మహారాజు నాయకత్వంలో విస్తరించింది. అశోక, కళింగ యుద్ధం తరువాత బౌద్ధమతాన్ని స్వీకరించి దాని శాంతి సందేశాన్ని వ్యాప్తి చేశాడు. ఆధ్యాత్మికత ప్రాచీన భారతదేశ నాగరికత యొక్క మూల స్తంభం. వేదాంతాలు, భగవద్గీత, బుద్ధుడు మరియు మహావీరుని బోధనలు ఆధ్యాత్మికతకు కొత్త అర్థాలను తీసుకొచ్చాయి. హిందూ మతం, ధర్మం, కర్మ మరియు మోక్షం యొక్క భావనలు హిందూ తత్వంలో ముఖ్యమైనవి. బౌద్ధం, గౌతమ బుద్ధుడు బోధించిన 4 సత్యాలు మరియు అష్టాంగ మార్గం ఆధ్యాత్మిక మార్గాన్ని చూపాయి. జైన మతం, మహావీరుని బోధనలు అహింస, తపస్సు వంటి విలువలను కలిగి ఉన్నాయి. ప్రాచీన భారతదేశ కళా సంపద అద్భుతమైనది. ఖజురాహో ఆలయాలు, ఎల్లోరా గుహలు మరియు బృహదీశ్వర ఆలయం లాంటి ప్రాచీన కట్టడాలు గొప్ప కళా సృజనాత్మకతను ప్రతిబింబిస్తాయి. ప్రాచీన భారతదేశం జ్ఞానం మరియు విద్యా కేంద్రంగా నిలిచింది. నలంద, తక్షశిల వంటి విశ్వవిద్యాలయాలు ప్రపంచం నలుమూలల నుండి విద్యార్థులను ఆకర్షించాయి. ప్రాచీన భారతీయ సంస్కృతిలోని జ్ఞాన వ్యవస్థలు మరియు ఆధ్యాత్మికత, యోగా మరియు ధ్యానం వంటి సాధనాలు ప్రపంచం నేడు కూడా ఉపయోగిస్తున్నాయి. ప్రాచీన భారతదేశం ప్రపంచానికి అందించిన జ్ఞానం మరియు విలువలు మరింత ప్రజ్ఞను ఇస్తాయి. మనం ఈ సంస్కృతిని అర్థం చేసుకుని మన జీవితాల్లో ఉపయోగించుకోవాలి.